शमरें बीजामि स्किन्दपश्यामि केतं स्थापयामि संस्राजं च वैभवं च रक्षं च रजतं च पूजां समर्पयामि श्री परमपिता श्रीभूष्णकलधनवेङ्कटेश्वरस्वामी देवताभ्यो नमः केतं दिवेश्वरं पुष्पाञ्जलिं समर्पयामि चन्द्रमाचार्य తనిష్క్ రెడ్డి ఎంటర్టైన్మెంట్ ప్రజెంట్స్లో ఏవీ క్రియేటివ్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న చిత్రానికి విచ్చేసిన పెద్దలకు అతిథులకు ఫ్రెండ్స్కు అందరికీ నమస్కారం అండి. నా పేరు మాధవమూర్తి అండి. ఇది నాకు ఫస్ట్ సినిమా డైరెక్టర్గా. నేను ఇంతకుముందు కొన్ని సినిమాలకు వర్క్ చేశాను. నా లాస్ట్ మూవీ నేను జెర్సీకి అసోసియేట్గా వర్క్ చేశాను. ఫస్ట్ మా హీరో తనిష్క్ రెడ్డి గారి గురించి చెప్పాలి. యాక్చువల్గా మేము 2013 నుంచి మాకు పరిచయం అండి. ఒకరోజు షూటింగ్లో మాట్లాడుకుంటూ మనము సినిమా చేద్దామని ఆయన ఆ రోజు చెప్పారు. సో నేను అప్పుడు దాని గురించి పెద్దగా ఆలోచించలేదు, ఎందుకంటే ఇంకా కొంచెం టైం ఉందని. సో అప్పుడు డైరెక్షన్ గురించి ఆలోచన కానీ ఏది కానీ లేదు. ఆ రోజు నుంచి 8 ఇయర్స్గా మా జర్నీ అలా గ్రో అవుతూనే ఉంది. ఫైనల్గా ఒక స్ట్రాంగ్ స్టోరీతో ఈరోజు ఆ రోజు మేము మాట్లాడుకున్నట్లు ఫస్ట్ సినిమా ఆయనతోనే స్టార్ట్ అయిందండి. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్స్ టు ఎవ్రీథింగ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ మా టెక్నికల్ సతీష్ ముత్యాల గారు, మా డిఓపి గారు, ఆయన నాకు మళ్ళీ రావా సినిమా నుంచి పరిచయం అండి. మేము ఎప్పుడు ఆయన గురించి చాలాసార్లు మాట్లాడుకుంటుంటాము. ఒక కొత్త డైరెక్టర్కు బాగా ఎక్స్పీరియన్స్ ఉండే కెమెరామ్యాన్ సతీష్ గారు ఎంత హెల్ప్ అవుతారో. సో ఆయన ఈ సినిమాకి వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది.
ఆయన చాలా సపోర్టివ్, అండర్స్టాండింగ్, అండ్ ఆయనకి సినిమా అంటే చాలా పిచ్చండి. సినిమా కోసం ఏమైనా చేస్తారనమాట. సో అది ఇంకా మా మ్యూజిక్ డైరెక్టర్ ఆనంద్ ధవన్ గారు ఆయనకి కథ చెప్పిన తర్వాత ఆయనకు మాకు రెండు ట్యూన్స్ ఇచ్చారండి. ఆయన ఫస్ట్ ఇచ్చిన 2 ట్యూన్సే ఫైనల్ అయిపోయాయి, అంత బాగా ఇచ్చారు. సో మ్యూజిక్ డిపార్ట్మెంట్ పట్ల నాకున్న భయం మొత్తం కూడా ఆయనతో జర్నీ చేసిన ఈ కొద్ది రోజుల్లోనే పోయింది. చాలా ప్రొఫెషనల్ సింగరు, రైటరు. థ్యాంక్ యూ సార్. అండ్ మా హీరోయిన్ అంకిత సాహో, షీ ఈజ్ ఫ్రమ్ ముంబై. వెల్కమ్ టు అంకిత. అండ్ వీఆర్ లుకింగ్ ఫర్ వర్కింగ్ విత్ యూ. అండ్ మా టీం వినయ్ స్వామి, లోకేష్ అన్న, వెంకట్, కృష్ణతేజ అందరూ కూడా నాకు చాలా సపోర్టివ్గా ఉండి సో స్క్రిప్ట్ వెరీ స్ట్రాంగ్గా రావడానికి చాలా హెల్ప్ చేశారండి. అండ్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ముమ్మల్నేని రమేష్ గారు, మా పిఆర్ఓ వీరబాబు గారు, వీళ్ళంతా నాకు ఎప్పటి నుంచినా జర్నీ చేసిన, ఫస్ట్ సినిమా నుంచి జర్నీ చేసిన వాళ్ళందరండి. చాలా సపోర్టివ్గా ఉన్నారు, చాలా ఎంకరేజింగ్గా ఉన్నారు. సో థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ కీప్ ఎంకరేజింగ్ మీ, సపోర్టింగ్ మీ. అండ్ కొత్త ప్రొడ్యూసర్లు అయిన రిషా భట్నాకర్ గారు కానీ, విజయలక్ష్మి గారు కానీ సో మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారండి. యాక్చువల్గా వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా చాలా సపోర్టింగ్గా, మేము అడిగిన టీంని కానీ, మేము అడిగిన విషయాలు కానీ అన్నీ కూడా చాలా సపోర్టింగ్గా ఇస్తున్నారు. థ్యాంక్స్ అండి. అండ్ ఇంకా మా స్టోరీ విషయానికి వస్తే ఇది ఒక రియల్ ఇన్సిడెంట్స్తో ఇన్స్పైర్ అయ్యి రాసుకున్న కథ అండి. విలేజ్ బ్యాక్డ్రాప్లో జరిగే ఒక లవ్, యాక్షన్, ఎమోషన్ అన్నీ ఉంటాయండి. చాలా స్ట్రాంగ్ పాయింట్ ఉంది, చాలా స్ట్రాంగ్ స్టోరీ ఉంటుంది. మేము అక్టోబర్ చివరి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నామండి. సో త్వరలోనే ఒక మంచి టైటిల్తో, మిగతా నటీనటులతో, కాస్ట్ అండ్ క్రూతో మేము ముందుకు వస్తాము. ఫైనల్గా సో ఈ కార్యక్రమానికి చేసిన మీ అందరికీ నమస్కారం అండి. సకల కళ వల్లభుడు అనే సినిమాతో నేను అందరికి పరిచయం అయ్యాను. తర్వాత దర్పణం చేశాను. అండ్ నౌ దిస్ వన్, ఇంకా టైటిల్ 2-3 అనుకున్నాం, బట్ వి డిడ్ంట్ ఫైనలైజ్ ఎనీథింగ్. సో మధు వచ్చేసి జెర్సీకి మళ్ళీ రావాకి వర్క్ చేశారండి గౌతమ్ గారి దగ్గర. అండ్ సతీష్ ముత్యాల గారు నాకు దర్పణం నుంచే తెలుసు, పరిచయం. మా వెంకటన్నే దర్పణం తీసి నన్ను హీరో చేసింది. సో థ్యాంక్ యూ జ్యోత్స్న, రిచా భట్నాకర్ అండ్ విజయలక్ష్మి గారు ఫర్ ప్రొడ్యూసింగ్ ద ఫిలిం. నేను ఎందుకు ఈ బ్యానర్ పెట్టుకొని తనిష్క్ రెడ్డి ఎంటర్టైన్మెంట్ అని దీంట్లో పార్ట్ అయ్యానంటే, వీళ్ళంతా వేరే వేరే ఫీల్డ్, దే డో నాట్ హ్యావ్ ద టైమ్ టు సినిమాకి వచ్చి వర్క్ చేసి సూపర్వైజ్ చేసి టైం లేదు. సో నేను ప్రొడక్షన్ సూపర్విజన్ ఒకటి మైండ్లో పెట్టుకొని ఐ స్టార్టెడ్ మై ఓన్ బ్యానర్. అండ్ థ్యాంక్ యూ ఏవీ క్రియేటివ్ ఆర్ట్స్ ఫర్ జాయినింగ్ విత్ అస్. అండ్ అంకిత సాహు ఇస్ ఫ్రమ్ రాజస్థాన్, సెటిల్డ్ ఇన్ ముంబై. సో షీ ఈస్ ద హీరోయిన్ ఫర్ ద ఫిలిం. అండ్ ధ్రువన్ గారు మ్యూజిక్ నేను విన్నా, నా దగ్గర ఉంది ఫోన్లో. సో ఖచ్చితంగా వీఆర్ డూయింగ్ అ గుడ్ ఫిలిం. అండ్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మంచి సినిమా తీయాలనే మా కోరిక. సో మోస్ట్లీ విల్ సీ యూ ఇన్ థియేటర్ సమ్ టైమ్ ఇన్ ఫెబ్. విల్ స్టార్ట్ ఫ్రమ్ అక్టోబర్ ఎండ్. సో నవంబర్, డిసెంబర్ సాలిడ్ షూట్ ఉంటుంది. సో జాన్ తర్వాత ఆఫ్టర్ పోస్ట్ ప్రొడక్షన్ విల్ కమ్ ఇన్ ఫెబ్. ఎందుకంటే హీరో గారికి కూడా 6 ప్యాక్ అవి కావాలంట. సో ఐ హ్యావ్ టు గెట్ రెడీ ఫర్ దాట్ ఆల్సో. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నేను వీరబాబు గారు ఇంకా పిఆర్ఓ కన్నా ఆయన ఎక్కువ నాకు, నన్ను హీరో చేయడంలో ఫస్ట్ పర్సన్. హీ వాజ్ ద గై హూ సెలెక్టెడ్ మీ, ఈ అబ్బాయిని తీసుకోండి బాగుంటాడు అని. సకల కళ వల్లప్పుడు డ్యాన్స్లు అంత బాగా రావడానికి కారణం కూడా అన్నిటికీ ఆయన, హీ వాజ్ ద మెయిన్ పర్సన్. అండ్ మా రమేష్ గారు మా సినిమాకి అప్పుడు మేనేజరు, ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అయ్యారు. సో ఆయన మీద ఉన్న నమ్మకంతో ఆ ప్రమోషన్. సో ఈజ్ మోర్ లైక్ ఎ బ్రదర్. అండ్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ లైక్ వెరీ క్లోజ్, ముందు నుంచే అందరు పరిచయం నాకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. కన్నారావు నగర్ రాలేదు ఈరోజు వర్షం వల్ల. సో యువర్ బ్లెస్సింగ్స్ ఆల్ ఆర్ విత్ అస్. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ విక్రమ్ అన్న ఆల్సో ఫర్ his absence, but thank you so much Lakshman sir, all of you for supporting me. వెనకాలండి నన్ను మా ఫ్రెండ్ సుబ్బారావు కానీ, రవి కానీ, మధు గారు కానీ అన్ని విధాలుగా దే ఆర్ పుషింగ్ ద ఫిలిం ఫైనాన్షియలీ కానీ అన్ని విషయాల్లో. సో థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీవన్. జై హింద్. వచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ అవర్ మూవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను రఘురామ్గా చాలా ఫిల్మ్స్లో ప్లేబ్యాక్ సింగర్గా పాడాను. రీసెంట్గా నేను సోలో బ్రతికే సో బెటర్లో 2 సాంగ్స్, సూపర్ హిట్ సాంగ్స్ రాశాను.
బట్ ఆర్ఆర్ ధ్రువన్గా నా మ్యూజిక్ డైరెక్షన్ ప్రస్థానం స్టార్ట్ చేశాను రీసెంట్గా. మైల్స్ ఆఫ్ లవ్, లంబసింగి అనే సినిమాలతో మీ ముందుకు వచ్చాను. అండ్ ఇదే వరుసలో ఈ మూవీ నాకు రావడం అనేది ఇట్స్ రియలీ వెరీ హ్యాపీ ఫర్ మీ. లైక్ ఇంత ప్యాషనెట్ పీపుల్తో నేను కొలాబ్ అయ్యి మ్యూజిక్ చేయడం అనేది ఐమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. మధు గారు ఆయన స్క్రిప్ట్ నాకు నరేట్ చేసినప్పుడు ఐ రియలీ లవ్డ్ ఇట్ అండ్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్లీ రిటర్న్ స్క్రిప్ట్. అండ్ ఆయన చాలా చాలా సూపర్ టెక్నీషియన్ అనమాట. ఆల్రెడీ ఆయన ఇప్పుడు రీసెంట్గా జెర్సీ దాకా కూడా హీ హెస్ వర్క్ ఫర్ సో మెనీ మూవీస్. అండ్ పిచ్చ క్లారిటీతో ఉంటారు ఆయన ప్రతి సాంగ్ విషయంలో, లిరిక్ విషయంలో కూడా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ సార్. అండ్ ఎట్ ద సేమ్ టైం తనీష్ గారు ఈజ్ లైక్ రియలీ సూపర్ ప్యాషనెట్. మూవీస్ అంటే ఒక పిచ్చిలో ఉంటాం, అందరం సింక్లో ఉంటాం. సో బేసిక్గా థ్యాంక్స్ ఫర్ ద హోల్ టీమ్ ఫర్ ట్రస్టింగ్ మీ అండ్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అలాగే మా ఫ్రెండ్ అలరాజు కూడా ఉన్నారు ఇక్కడ లిరిసిస్ట్గా. రీసెంట్గా మైల్స్ ఆఫ్ లవ్లో తెలియదే అనే సాంగ్, గగనము దాటి అనే సాంగ్ మా కాంబినేషన్లో 2 సూపర్ హిట్ సాంగ్స్ వచ్చాయి. సో ఇందులో కూడా ఒక సాంగ్ ఆల్రెడీ మేము వి జస్ట్ కంప్లీటెడ్ అనమాట రికార్డింగ్. Hindi. I'm not so much in Telugu, so kunjum I know. So hi, I'm Ankita Sahu from Bombay. I was there in Rajasthan for some time, but I'm from Nagpur. Yeah, so thank you so much Tanish for giving me the opportunity. Thank you all the team. This is a story based on action love story, so that I really love the script, sir. Thank you so much for giving me. Thank you all the guys to come here and आप लोगों ने मुझे इतना सपोर्ट किया उसके लिए थैंक यू. हिंदी इंडस्ट्री में तो काफ़ी काम किया है, बट फॉर द तेलुगु इट्स बिग अपॉर्चुनिटी फॉर मी टू हैव हियर. थैंक यू ऑल फॉर ऑल दी हेल्प. थैंक यू.